హలో అందరికీ. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్, బాగున్నారా? ఈరోజు మన ఛానల్లో నేను చికెన్ క్యాలీఫ్లవర్ కర్రీ చేస్తున్నా. చాలా కమ్మగా ఉంటుంది ఈ రెండిటి కాంబినేషన్. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. ముందుగా క్యాలీఫ్లవర్ని పురుగులు లేకుండా నీట్గా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వాష్ చేసి ఇలా ఒక డేక్షలో వేసుకొని అందులో సరిపడినన్ని నీళ్లు, చిటికెడు పసుపు, అలానే చిటికెడు సాల్ట్ వేసుకొని ఉడికించుకోవాలి. ఇప్పుడు వేరే కడాయి తీసుకొని అందులో కర్రీకి సరిపడినంత ఆయిల్ వేయాలి. ఆయిల్ కాగిన తర్వాత ఒక స్టార్ పువ్వు, 2 లవంగాలు, ఒక 2 చెక్క వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ నేను పెద్దుల్లిపాయలని ఒక 2 పెద్దుల్లిపాయలని మెత్తగా మిక్సీ పట్టుకున్నాను. ఆ ఆనియన్ పేస్ట్ అనేది కూడా చూడండి ఇలా ఆయిల్లో వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు, మంచి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఆనియన్ పేస్ట్ ఫ్రై అయిన తర్వాత ఇక్కడ మసాలా, ఎండు కొబ్బరి, చిన్నులపాయలు, అల్లం చిన్న చిన్న ముక్కలు అంత తీసుకొని మిక్సీ పట్టేసుకున్నాను. దానిని కూడా ఒక స్పూన్ అనేది వేసుకోవాలి. ఇప్పుడు ఈ మసాలాలు కూడా మొత్తం పచ్చివాసన పోయేంత వరకు వేయించుకున్న తర్వాత ఇక్కడ నేను ఒక 1/2 కేజీ వరకు చికెన్ తీసుకున్నాను ఫ్రెండ్స్. నీట్గా వాష్ చేసేసుకొని ఈ చికెన్ ముక్కల్ని కూడా ఈ మసాలాలో వేసుకోవాలి. ఇందులో ఒక చిటికెడు పసుపు, అలానే రుచికి సరిపడినంత సాల్ట్ అనేది కూడా ఇందులో వేసేసుకోవాలి. ఇప్పుడు ఇది మొత్తం కూడా మసాలాలు చికెన్కి పట్టేంత వరకు ఇలా చక్కగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఈ రెండిటి కాంబినేషన్ అనేది ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. కర్రీ అనేది చాలా బాగుంటుంది. చపాతీలోకి, పుల్కాలోకి, రైస్లోకి సూపర్ కాంబినేషన్. చాలా టేస్టీగా ఉంటుంది. చూడండి, ముక్కకి మసాలాలు కూడా మంచిగా పట్టేసి ఆయిల్ అనేది మొత్తం పైకి తేలింది. చాలా బాగా వేగిపోయింది. ఇక్కడ నేను పచ్చిమిరపకాయలు ఒక 2, అలానే టమాటాలు ఒక 2 ఈ విధంగా ముక్కలుగా కట్ చేసుకున్నాను. కావాలంటే టమాటాలు అనేది కూడా మీరు మిక్సీ వేసుకొని వేసేసుకోవచ్చు, ఆ ప్యూరీ అనేది. నేనైతే ఇలా ముక్కలుగా వేసుకున్నాను. ఇప్పుడు ఒక 5 నిమిషాలు మూత పెట్టి మగ్గించుకోవాలి. టమాటాలు అనేవి చాలా వెన్నలాగా ఉడికిపోవాలి ఫ్రెండ్స్. చూడండి, ఈ విధంగా మెత్తగా ఉడికిపోవాలి. ఇంకొకసారి అనేది ఇలా అడుగు అంతా పట్టకుండా ఇలా చక్కగా కలుపుకోవాలి. చూడండి, గ్రేవీగా చాలా కలర్ఫుల్గా ఉంది కదూ ఈ చికెన్ కర్రీ అనేది. ఇప్పుడు ఇందులో నేను రుచికి సరిపడినంత కారం అనేది వేసుకుంటున్నాను. కారం అనేది మీ ఘాటును బట్టి మీరు కారం అనేది తీసుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడు కారం అనేది కూడా ఈ చికెన్ ముక్కలకి మంచిగా పట్టేంత వరకు అడుగు పట్టకుండా చక్కగా ఇలా కలుపుకుంటూ కారం అనేది ఫ్రై చేసుకోవాలి. చూడండి, కారం కూడా మంచిగా వేగిపోయి పచ్చివాసన మొత్తం పోయేంత వరకు ఈ విధంగా వేయించేసుకున్నాను. చూడండి, గ్రేవీగా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఈ కర్రీ అనేది మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇంచుకు పెట్టుకున్న ఇలా క్యాలీఫ్లవర్ ముక్కల్ని కూడా ఇందులో వేసుకోవాలి. క్యాలీఫ్లవర్ ముక్కలు మనకి ఉడికించాం కాబట్టి ఎక్కువగా కుక్ అవ్వాల్సిన పని లేదు, చక్కగా ఉడికిపోతుంది త్వరగా. ఇప్పుడు ఇంకొక 2 నిమిషాలు మంచిగా కలిపేసి ఆ మసాలాలు కూడా క్యాలీఫ్లవర్ ముక్కలకి పట్టేంత వరకు మూత పెట్టి ఉడికించుకోవటమే. చూసారా ఫ్రెండ్స్, ఆయిల్ అనేది కూడా మంచిగా పైకి తేలింది. కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు మరొక 2-3 నిమిషాలు అనేది ఇలా చక్కగా కలిపేసుకోవాలి. ఇలా కలిపేసుకొని ఇందులో నేను ఒక గ్లాసుడన్ని నీళ్ళు అనేది వేసుకుంటున్నాను. ఈ నీళ్ళు అనేది మీ గ్రేవీని బట్టి మీరు వేసుకోండి. నేనైతే ఒక గ్లాసుడు అయితే వేస్తున్నాను. ఇప్పుడు సాల్ట్ అనేది ఇక్కడే మీరు చూసుకోండి. సాల్ట్ సరిపోకపోతే సాల్ట్ అనేది ఇప్పుడు వేసుకోండి. నేనైతే కొంచెం సాల్ట్ అనేది కూడా వేసుకుంటున్నాను. ఇప్పుడు ఇది మొత్తం చక్కగా కలిపేసుకొని ఇంకొక 5 నిమిషాలు అనేది హైలో పెట్టి ఉడికించుకోండి. కర్రీ అయితే రెడీ అయిపోతుంది ఫ్రెండ్స్. కావాలంటే మీరు కొంచెం పల్చగైనా ఉంచుకోండి, లేకపోతే చక్కగా ఇనక పెట్టేసేయండి ఆ వాటర్ అనేది. కర్రీ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. మీకు తప్పకుండా ఈ రెసిపీ అనేది నచ్చుతుంది. ఇక్కడ నేను చివర్లో కొత్తిమీర అనేది వేసుకొని ఒక 5 నిమిషాలు అనేది
ఉడికించుకుంటాను. అంతే ఫ్రెండ్స్, కర్రీ అయితే రెడీ అయిపోయింది. మీరు కూడా తప్పకుండా రెసిపీ అనేది ట్రై చేయండి. కొత్తగా నా ఛానల్ మీరు చూస్తే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ నేను చివర్లో నిమ్మకాయ అనేది పిండుతున్నాను ఫ్రెండ్స్. నిమ్మకాయ వేసి చూడండి, కర్రీ అనేది చాలా బాగుంటుంది. ఒక నిమ్మబద్ద అయితే సరిపోతుంది. అంతే ఫ్రెండ్స్, ఖచ్చితంగా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.